లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోబు గ్రంథం 9వ వచనం, దేవునికి కలిగి ఉన్న బాహుబలం నీకు కలదా. మనం యోబు గ్రంథం యొక్క 38, 40, 41 వచనాలలో చూసుకున్నట్లయితే సేమ్ అదే దేవుడి యొక్క ప్రతిబింబం మనం ఆది కాండం 1వ అధ్యాయంలో కూడా చూసుకోవడానికి దొరుకుతుంది. అవి ఏంటి అంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము ఆయన ద్వారానే సృజించబడ్డాయి, సమస్తమును ఆయన కొరకే సృజించబడ్డాయి, ఆయన చేసింది యావత్తు ఆయనకే మహిమపరచబడుతున్నాయని, మనకున్న పరిమితమైన జ్ఞానంతో, పరిమితమైన ఆలోచనతో, పరిమితమైన కోరికలతో ఆయనను ఒక ప్రాంతానికి దేవుడు, ఒక దేశానికి దేవుడు, ఒక జాతికే దేవుడు అని పరిమితం చేసి పెట్టినాం. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన వాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒక్క మాట చేత సమస్తం సృజించినవాడు. యోబు గ్రంథం యొక్క 38వ అధ్యాయంలో ఇది మనం చూడవచ్చు, చదవవచ్చు. సముద్రంలో దాని గర్భంలో నుంచి పొరలి రాగా ఇది ఇంతవరకే అని దాన్ని పరిమితి పెట్టిన వాడేవుడు. చంద్ర నక్షత్రములు, దాని తోక నక్షత్రములను సృష్టించిన దేవుడు, దాని కాలములను ఏమాత్రం పొరపాటు చేయకుండా సృజించిన దేవుడని మనకు కనబడతా ఉంది. నువ్వు 39వ అధ్యాయంలో ఏ జలచరములను చూసినా, సముద్ర ఆకాశ పక్షులను చూసినా అవి ఏవి అన్నీ ఆయనని స్తుతిస్తున్నాయని మనం చూడవచ్చు. ఇటువంటి గొప్ప దేవుడిని పట్టుకొని మనము నా యొక్క అవసరతలు తీర్చట్లేదే, నా యొక్క దాని గురించి నువ్వు సరిపోవట్లేదే అని మనం పరిమితం చేయకూడదని నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అటువంటి గొప్ప దేవుడు ఆయన నథింగ్ టు ఎవ్రీథింగ్ చేయగలడు. ఒక రూపం లేని మనకు సమస్త రూపాన్ని కూడా ఇయ్యగలడు. అటువంటి దేవుడు ముందొచ్చి ఈరోజు మనము అడుగుదాం, ప్రభా నీ అపరిమితమైన జ్ఞానం ఎంతో గొప్పది, అట్టి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, అటువంటి నీ గొప్ప నామాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయంటే తప్పనిసరిగా ఆయన చేయువాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క అపరిమితమైన జ్ఞానము, నీ యొక్క బాహుబలం ముందు మేము ఎంతో చిన్నవారం, మా బ్రతుకు చాలా చిన్నదయ్యా. అటువంటి దేవుడివైన మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నందుకు దయతో మమ్మల్ని క్షమించండి. నీ యొక్క జ్ఞానం మేము కూడా అర్థం చేసుకుంటా కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.